పుతిన్ పై యుద్ధం ఆపలేకపోతే భారీ ఆంక్షలు తప్పదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై వార్నింగ్ ఇచ్చిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై యుద్ధం వెంటనే ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరించారు. యుద్ధం ఆపకపోతే రష్యాపై భారీ ఆంక్షలు అమలు చేస్తాం, అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై కఠినమైన పన్నులు, టారిఫ్లు విధిస్తాం అని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ట్రంప్ తన పదవిలో ఉంటే ఈ యుద్ధం మొదలవ్వకపోయేదని చెప్పారు. ప్రతి ఒక్క ప్రాణం విలువైనది, ఈ యుద్ధానికి ఇక ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఆయన పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా ప్రాణ నష్టం తీవ్రంగా పెరిగిందని, ఇకపై ఒక్క ప్రాణం కూడా పోయేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగడం ప్రపంచానికి ప్రమాదకరం అని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. ఇది పుతిన్ రాజకీయ ధోరణిపై ఒత్తిడి పెంచుతుందా, లేదా ట్రంప్ తన రాజకీయ ప్రాధాన్యతను మరింతగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ పై యుద్ధం ఆపలేకపోతే భారీ ఆంక్షలు తప్పదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై వార్నింగ్ ఇచ్చిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై యుద్ధం వెంటనే ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరించారు. యుద్ధం ఆపకపోతే రష్యాపై భారీ ఆంక్షలు అమలు చేస్తాం, అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై కఠినమైన పన్నులు, టారిఫ్లు విధిస్తాం అని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ట్రంప్ తన పదవిలో ఉంటే ఈ యుద్ధం మొదలవ్వకపోయేదని చెప్పారు. ప్రతి ఒక్క ప్రాణం విలువైనది, ఈ యుద్ధానికి ఇక ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఆయన పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా ప్రాణ నష్టం తీవ్రంగా పెరిగిందని, ఇకపై ఒక్క ప్రాణం కూడా పోయేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగడం ప్రపంచానికి ప్రమాదకరం అని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. ఇది పుతిన్ రాజకీయ ధోరణిపై ఒత్తిడి పెంచుతుందా, లేదా ట్రంప్ తన రాజకీయ ప్రాధాన్యతను మరింతగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.